ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 8 ఫిబ్రవరి 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 31/12/2008. ఈరోజు మురళి హెడ్లైను: ఈ కొత్త సంవత్సరంలో పరివర్తన శక్తి యొక్క వరదానము ద్వారా నెగటివ్ను పాజిటివ్లోనికి పరివర్తన చేసుకొని సంకల్పము, శ్వాస, సమయాన్ని సఫలం చేసుకోండి. సఫలతామూర్తిగా అవ్వండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు కొత్త జీవితాన్ని ఇచ్చే తండ్రి నలువైపులా ఉన్న కొత్త జీవితాన్ని ధారణ చేసే తన పిల్లలను చూసి హర్షితమవుతూ ఉన్నారు. ఈ కొత్త జీవితం ఉన్నదే కొత్త యుగాన్ని తయారు చేసేందుకు. మనుషులు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. కొత్త జీవితం కలిగిన పిల్లలైన మీరందరూ ఆత్మలందరికీ శుభాకాంక్షలు కూడా తెలుపుతారు. అంతేకాకుండా దానితో పాటు ఇక కొత్త యుగం రానే వచ్చేసింది అనే శుభవార్తను కూడా తెలియచేస్తారు. పిల్లలైన మీ అందరికీ తండ్రి వారసత్వ రూపంలో స్వర్ణిమ ప్రపంచం యొక్క బహుమతిని ఇచ్చేశారు. ఆ స్వర్ణిమ ప్రపంచంలో అనేక స్వర్ణిమ బహుమతులు ఉండనే ఉంటాయి. ఈ స్వర్ణిమ ప్రపంచం యొక్క బహుమతి మా జన్మసిద్ధ అధికారము అనే నా శైతే మీ అందరికీ ఉంది కదా. నేటి ప్రపంచంలో ఎవరికైనా ఎంత గొప్ప బహుమతి ఇచ్చినా ఏమిస్తారు? కిరీటము లేక సింహాసనము ఇస్తారు. కానీ మీ స్వర్ణిమ ప్రపంచపు బహుమతి ముందు అవి ఏ పాటివి? దానికంటే గొప్ప వస్తువు ఏదైనా ఉందా? మా తండ్రి మాకు అన్నిటికంటే ఉన్నతోన్నతమైన నవయుగపు బహుమతిని ఇచ్చేశారు అనే సంతోషం మీ మనసులో ఉంది. ఇది నిశ్చయము మరియు నిశ్చితమై ఉంది. ఈ నిర్ణయాన్ని ఎవ్వరూ తొలగించలేరు. ఈ స్థిరమైన నిశ్చయం సదా స్మృతిలో ఉంటుంది కదా. సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు తక్కువైపోతుందా? జన్మసిద్ధ అధికారము కనుక జన్మసిద్ధ అధికారం అనేది ఎప్పుడు కూడా తొలగిపోదు. ఈరోజు మీరందరూ వేరు వేరు స్థానాల నుండి కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. మరి ఈ కొత్త సంవత్సరం ఏ లక్ష్యం పెట్టుకున్నారు? ఈ కొత్త సంవత్సరంలో విశేషంగా ఏం చెయ్యాలి? ఈ కొత్త సంవత్సరం యొక్క విశేషత ఏమిటంటే తండ్రి సమానము, సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాల్సిందే. ఎలాంటి పురుషార్థం చేయాల్సి వచ్చినా సరే తండ్రి సమానముగా అవ్వాల్సిందే అన్నది మాత్రం నిశ్చితము. చెప్పండి, అందరి మనసులో ఇదే సంకల్పం చాలా పక్కాగా ఉంది కదా. తల ఊపండి. పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా తండ్రి సమానముగా అవ్వాలని తండ్రి కూడా కోరుకుంటున్నారు. తండ్రి అయితే తండ్రియే, కానీ పిల్లలు తండ్రి కంటే కూడా ఉన్నతమైన వారు. కనుక తండ్రి సమానముగా అవ్వాలి అనే లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు తండ్రిని ఫాలో చేయాల్సి ఉంటుంది. ఆలోచించండి, బ్రహ్మా బాబా సంపూర్ణముగా ఎలా అయ్యారు? వారిలో ఏ విశేషత ఉంది? సంపూర్ణతకు విశేషమైన ఆధారం ఏమి ఉంది? బ్రహ్మా బాబా తన ప్రతి సమయాన్ని కూడా సఫలం చేసుకున్నారు. శ్వాస సెకండు సఫలం చేశారు. కనుక తండ్రి సమానముగా అయ్యేందుకు ఈ సంవత్సరం ఏ లక్ష్యం పెట్టుకుంటారు? సఫలం చేసుకోవాలి మరియు సఫలతామూర్తిగా అవ్వాల్సిందే. సఫలత మన కంఠహారము, సఫలత మన తండ్రి యొక్క వారసత్వము. కనుక ఈ లక్ష్యము అనుసారంగా ప్రతిరోజు కూడా స్వయాన్ని చెక్ చేసుకోండి. సఫలతామూర్తిగా అయ్యి సమయము, శ్వాస, ఖజానాలు, శక్తులు, గుణాలు అన్నింటినీ నేను సఫలం చేసుకున్నానా? ఎందుకంటే ఇప్పటి సఫలత ద్వారా భవిష్యత్తు కూడా జమ అవుతుంది.
ఇప్పుడు ఏదైతే సఫలం చేసుకున్నారో దాని ఫలితము 21 జన్మల వరకు జమ అవుతుంది. తెలుసు కదా, ఇంతకు ముందు కూడా వినిపించాము. ఒకవేళ మీరు సమయాన్ని సఫలం చేసుకుంటే భవిష్యత్తులో కూడా మీకు పూర్తి సమయము రాజ్య భాగ్యం ప్రాప్తిస్తుంది. శ్వాసను సఫలం చేసుకుంటే 21 జన్మలు ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడూ కూడా ఆరోగ్యంలో లోపం అనేది ఉండదు. ఇక ఏవైతే ఖజానాలు జమ చేసుకుంటారో వాటిలో అన్నింటికంటే పెద్దది జ్ఞాన ఖజానా. జ్ఞానము అంటే తెలివి. జ్ఞాన ఖజానాను సఫలం చేసుకున్నందువలన భవిష్యత్తులో మీరు ఎంత తెలివి కలవారిగా అయిపోతారు అంటే మీకు ఏ మంత్రుల నుండి కూడా సలహా తీసుకోవలసిన అవసరం ఉండదు. మీరు స్వయమే అఖండమైన స్థిరమైన రాజ్యాన్ని నడిపిస్తారు. అంతేకాదు, మీ రాజ్యంలో ఏ విఘ్నాలు కూడా ఉండవు. మీ రాజ్యం నిర్విఘ్నముగా అఖండముగా స్థిరముగా ఉంటుంది. ఇది జ్ఞాన ఖజానాను జమ చేసుకున్నందుకు ఫలితము. ఒక జన్మలో సఫలం చేశారు అంటే అనేక జన్మలు మీరు సఫలత యొక్క ఫలాన్ని తింటారు. అలాగే శక్తుల ఖజానా ప్రాప్తించింది. వాటిని స్వయం పట్ల లేక ఇతరుల పట్ల సఫలం చేస్తే భవిష్యత్తులో మీ రాజ్యంలో సర్వశక్తులు ఉంటాయి. ఎప్పుడూ కూడా శక్తిలో లోపం అనేది ఉండదు. ఏ శక్తి యొక్క లోపం కూడా ఉండదు. అలాగే ఒకవేళ గుణాలను దానం చేస్తే మీ అంతిమ 84వ జన్మ వరకు కూడా ఏవైతే జడ చిత్రాలు తయారవుతాయో వాటికి చివరి వరకు కూడా ఏ మహిమ చేస్తారు? సర్వగుణ సంపన్నులు. ఒక్కొక్క ఖజానాను సఫలం చేసుకున్నందుకు ప్రాప్తిగా అనేక జన్మలకు అధికారిగా అయిపోతారు. మరి ఈ సంవత్సరం ఏం చేయాలి? ఒక్క శ్వాస, ఒక్క సెకండు కూడా అసఫలం అవ్వరాదు అనే లక్ష్యం పెట్టుకోవాలి. జమ చేసుకోవాలి. జమ చేసుకునే సమయము ఒక చిన్న జన్మ మరియు ఫలితం పొందే సమయము 21 జన్మలు. మరి ఈ సంవత్సరంలో తండ్రి సమానముగా అయ్యే లక్ష్యం ఉందా? తండ్రి సమానముగా అవ్వాల్సిందే అనే లక్ష్యమును అందరూ పెట్టుకున్నారా? అవ్వాలి అని కాదు, అవ్వాల్సిందే. అవ్వాల్సిందే అనే దానిని అండర్లైన్ చేసుకోండి. మంచిది. పిల్లలు కూడా అవుతారా? చిన్న చిన్న పిల్లలు కూడా అవుతారా? పిల్లల కిరీటం బాగుంది. చిన్న చిన్న పిల్లలందరూ కిరీటాలు ధరించి బాబ్దాదా ఎదురుగా కూర్చుని ఉన్నారు. చాలా బాగా అనిపిస్తుంది అని బాబా అంటున్నారు. ఈ సంవత్సరం లక్ష్యం కూడా పెట్టుకున్నారు. అంతేకాక తండ్రిని ఫాలో చేసేందుకు సఫలం చేసుకుని సఫలతామూర్తిగా అవ్వాలి అనే మంత్రం కూడా తీసుకున్నారు. దీనికోసం బాబ్దాదా పిల్లలకు ఎక్కువ శ్రమ చేసే కష్టాన్ని కూడా ఇవ్వరు. చాలా సహజమైన విధిని తెలియజేస్తారు. సహజమైన విధి ఏమిటి? ఏ సంకల్పం చేసినా ఈ సంకల్పం బాబాకు ఉండేదా అని ఒకసారి చెక్ చేయండి. మాటలు మాట్లాడినప్పుడు కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే తండ్రి సమానముగా అవ్వాలి కదా. కనుక సంకల్పము, మాట, కర్మ, సంబంధ సంపర్కంలో మొదట ఆలోచించండి. తండ్రి ఈ విధంగా చేశారా అని చెక్ చేసుకోండి. అలాంటి స్వరూపంగా అవ్వండి. బ్రహ్మా బాబాను అనుసరించండి. ఎందుకంటే ఫాలో ఫాదర్ అనే మహిమ కూడా ఉంది కదా. చాలామంది పిల్లలు చాలా మంచి మంచి ఆటలు చూపిస్తారు. ఏ ఆటలు చూపిస్తారో తెలుసా? ఫాలో చెయ్యరు, కానీ ఏమంటారో తెలుసా? మేము కోరుకోలేదు కానీ జరిగిపోయింది అని అంటారు. మొదట ఆలోచించండి. కేవలం ఆలోచించడమే కాక స్వరూపంగా అవ్వండి. ఒకవేళ స్వరూపంగా అయిపోతే మేము అనుకోలేదు కానీ జరిగిపోయింది అని అనరు. చేసేటటువంటి ఆలోచించేటటువంటి మీరు శ్రేష్ఠ ఆత్మలు, యజమానులు. అనుకోలేదు కానీ అయిపోయింది అని అంటున్నారు అంటే కర్మేంద్రియాలపైన
కంట్రోల్ లేదు అని అర్థము. ఈ సంవత్సరంలో ఈ స్లోగన్ గుర్తుపెట్టుకోండి. తండ్రి సమానముగా చెయ్యాల్సిందే, తయారవ్వాల్సిందే. కష్టమేమీ లేదు కదా. తండ్రి ఎలా అయితే చేశారో అలాగే చెయ్యాలి. కాపీ చేయడం అయితే సహజమే కదా. ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎలాగైతే బ్రహ్మబాబా ఫరిస్తాగా అయ్యారో, ఫరిస్తా నుండి దేవతగా అవ్వడం నిశ్చితమైపోయిందో, అలా మీరందరూ కూడా ఫరిస్తా నుండి దేవతగా అవ్వాల్సిందే అన్నది నిశ్చితమై ఉంది. చాలామంది పిల్లలు ఏమంటారు అంటే, నడుస్తూ నడుస్తూ వ్యతిరేకత చాలా జరుగుతుంది, కనుక ఈ అపోజిషన్ కారణముగా మా పొజిషన్ క్రిందికి వచ్చేస్తుంది. కానీ తండ్రి సమానముగా అవ్వాలి అంటే స్థాపన యొక్క ఆదిలో బ్రహ్మబాబా ఎంత అపోజిషన్ను కూడా పొజిషన్లోనికి పరివర్తన చేసుకున్నారో ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రతి విషయము కొత్తదిగా ఛాలెంజ్ చేసేదిగా ఉండేది. ఇప్పుడైతే ప్రపంచం చాలా మారిపోయింది. కానీ బ్రహ్మబాబా ఒంటరిగా స్వమానం అనే సీటు పైన కూర్చుని తన పొజిషన్ ద్వారా అపోజిషన్ను ఎదుర్కొన్నారు. ఎక్కడ పొజిషన్ ఉంటుందో అక్కడ అపోజిషన్ అనేది ఏమీ చేయలేదు. మొదట్లో ఏమని అనేవారు, వీరు హంగామా చేస్తున్నారు అని అనేవారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, అద్భుతం చేస్తున్నారు అని అంటున్నారు. ఎంత తేడా వచ్చేసింది. కారణం ఏమిటి? బ్రహ్మబాబా స్వయం స్వమానమనే సీటు మరియు దృఢ నిశ్చయం అనే శస్త్రాల ద్వారా అపోజిషన్ను సమాప్తం చేశారు. కనుక మీరు ఈ సంవత్సరంలో ఏం చేస్తారు? సమానంగా తయారవ్వాలి కదా. ఒకవేళ అపోజిషన్ ఉన్నా కూడా మీరు స్వమానమనే సీటు పైన మీ పొజిషన్లో మీరు కూర్చోండి. అప్పుడు అపోజిషన్ కాస్త పొజిషన్లోనికి మారిపోతుంది. ధైర్యం ఉందా? బ్రహ్మబాబా సమానముగా అవ్వాల్సిందే అని చేతులైతే ఎత్తారు, కానీ ఎంతటి ధైర్యం ఉందా? మొదట స్వపరివర్తన, తర్వాత సంబంధ సంపర్కంలోని అనేక ఆత్మల పరివర్తన, తర్వాత విశ్వాత్మల పరివర్తన. వీరందరినీ మీ మనస, శుభభావన, శుభకామన ద్వారా, దృఢ సంకల్పం ద్వారా పరివర్తన చేయాలి. ఈ సంవత్సరంలో బాబ్దాదా విశేషంగా ఒక శక్తిని వరదానంగా కూడా ఇస్తున్నారు. హృదయపూర్వకంగా నా బాబా అని అనండి, ఆ శక్తి హాజరైపోతుంది. ఊరికే పైకి నా బాబా అని అనడం కాదు, హృదయపూర్వకంగా అన్నారు, నా బాబా అనే అధికారం ఉంచుకున్నారు అంటే ఆ శక్తి మీ ఎదురుగా హాజరైపోతుంది. అది ఏ శక్తి? పరివర్తన శక్తి. పరివర్తన శక్తి ద్వారా విశేషంగా నెగిటివ్ను పాజిటివ్లోనికి మార్చుకోండి. నెగిటివ్ సంకల్పాలు, నెగిటివ్ నడవడికను చూస్తూ కూడా పాజిటివ్లోకి మార్చుకోండి. పాజిటివ్ను చూడడం, మాట్లాడడం, చేయడం అనేది కేవలం శుభ భావన మరియు శుభకామన ద్వారా సహజమైపోతుంది. ఎందుకంటే అపోజిషన్ తప్పకుండా వస్తుంది, కానీ మీ పరివర్తన శక్తి మీకు సహజంగానే సఫలతని ఇప్పిస్తుంది. కనుక అర్థమైందా? ఈ సంవత్సరం యొక్క విశేషమైన వరదానమైన పరివర్తన శక్తిని దృఢ సంకల్పం ద్వారా మీరు కార్యంలో ఉపయోగించండి. పరివర్తన చేసుకోగలరు కదా. మీరు ప్రతిజ్ఞ చేశారు, గుర్తుంది కదా. విశ్వ పరివర్తకులే కదా. మీ టైటిలే విశ్వ పరివర్తకులు అని అన్నప్పుడు మరి స్వయాన్ని పరివర్తన చేసుకోవడం ఏమైనా కష్టమా? మనసులో ఏదైనా కష్టమైన విషయం వస్తే, వాస్తవానికి కష్టమైన విషయం అనేది ఏది ఉండదు, కానీ మీరే కష్టంగా చేసుకుంటారు. మాస్టర్ సర్వశక్తివంతుల ముందు కష్టమైనది ఏముంటుంది? కానీ మీరు ఒక పొరపాటు చేసి దానిని కష్టంగా చేసుకుంటారు. ఉదాహరణకు, ఒకవేళ అకస్మాత్తుగా ఇక్కడ అంధకారం అలుముకుంది అని అనుకోండి.
అప్పుడు ఎవరైనా పొరపాటుగా అంధకారాన్ని పారత్రోలాలి అని ప్రయత్నిస్తే అంధకారం పారిపోతుందా? దానికి సరైన విధి ఏమిటి అంటే, మీరు ప్రకాశం యొక్క స్విచ్ను ఆన్ చేస్తే అంధకారం అనేది సెకండ్లో పారిపోతుంది. అలాగే మీరు కూడా ఇదే పొరపాటు చేస్తున్నారు. ఏ విషయమైతే వస్తుందో దాని గురించి ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా అనే క్యూలోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది, చిన్న విషయం కూడా చాలా పెద్దదిగా అయిపోతుంది. కనుక పెద్ద విషయము అని అనుకున్నప్పుడు చాలా కష్టంగా, భారంగా అనిపిస్తుంది. చిన్న విషయంగా చేసుకుంటే సహజమైపోతుంది. ఏదైనా శక్తిని కార్యంలో వినియోగించేందుకు తండ్రి చాలా సహజమైన విధిని తెలియజేశారు. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. ఈ స్మృతి అనే సీటు పైన కూర్చోండి. ఈ సీటు పైన కూర్చున్నట్లయితే ఎప్పుడు కూడా అప్సెట్ అవ్వరు. సీటుపై లేకుంటేనే అప్సెట్ అవుతారు. సీటు ఉంటే అప్సెట్ అవ్వరు. 63 జన్మల సంస్కారము ఎమర్జ్ అయిపోతుంది. 63 జన్మల సంస్కారం ఏముండేది? అప్పుడప్పుడు సెట్, అప్పుడప్పుడు అప్సెట్. కనుక సదా స్వమానం అనే సీటు పైన సెట్ అయి ఉండండి. ఈ సంవత్సరంలో ఇంకా ఏం చేస్తారు? కొత్త సంవత్సరంలో మీరు అందరికీ బహుమతిని ఇస్తారు కదా. మరి ఏ బహుమతి ఇస్తారు? శుభాకాంక్షలు కూడా చెప్తారు. దానితో పాటు ఏ బహుమతి ఇస్తారు? బహుమతులైతే మీ వద్ద చాలా ఉన్నాయి. ఎన్ని ఇవ్వాలనుకుంటే అన్నీ ఇవ్వవచ్చు. స్థూలమైన బహుమతి అయితే అల్పకాలానికి నడుస్తుంది. కానీ అవినాశి తండ్రి సమానముగా తయారయ్యే మీరు అవినాశి బహుమతి ఇవ్వండి. మనసు ద్వారా శక్తుల బహుమతి ఇవ్వండి. వాచా ద్వారా జ్ఞానం యొక్క బహుమతి ఇవ్వండి. కర్మణ ద్వారా గుణాల యొక్క బహుమతిని ఇవ్వండి. అందరి వద్ద ఉన్నాయి కదా, ఉంటే తల ఊపండి అని బాబ్దాదా అంటున్నారు. ఖజానాలైతే చాలా ఉన్నాయి, తక్కువగా అయితే లేవు. మీరు ఎవరితో కలిసి కార్యం చేస్తున్నా కార్యంలోకైతే రావాల్సే వస్తుంది కదా. వారికి సంవత్సరంలో మంచి బహుమతులు ఇవ్వండి, కానీ అవినాశి బహుమతులు ఇవ్వండి. ఎవరిని కూడా ఖాళీగా పంపించకూడదు అని ఇంతకుముందు కూడా వినిపించాము కదా. మనసా బహుమతినైనా ఇవ్వండి, వాచా ద్వారానైనా ఇవ్వండి, కర్మణ ద్వారానైనా ఇవ్వండి. దీని కొరకు మీరు సదా ఒక అటెన్షన్ ఉంచవలసి ఉంటుంది. ప్రతి సమయము మనసులో శక్తుల స్టాకును ఎమర్జ్గా ఉంచుకోవలసి ఉంటుంది. ఎన్ని శక్తులు ఉన్నాయి? లిస్ట్ అయితే ఉంది కదా. వాచా కారణముగా సదా మనసులో మనన శక్తిని, జ్ఞానాన్ని, మనన చేసే శక్తిని స్మృతిలో ఉంచుకోవలసి ఉంటుంది. నడవడికలో, ముఖములో, కర్మలో గుణాల స్వరూపంగా అవ్వాల్సి ఉంటుంది. సదా స్వయాన్ని గుణమూర్తిగా, జ్ఞానమూర్తిగా, శక్తి స్వరూపంగా ఎమర్జి ఉంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాని శక్తులైతే ఉన్నాయి కదా, జ్ఞానమైతే ఉంది కదా అని కాదు, కానీ స్వరూపంగా అయితే అవ్వాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరిని ఈశ్వరీయ పరివారము అనే దృష్టి వృత్తితో చూడాల్సి వస్తుంది. ఈ సంవత్సరము సమానంగా అవ్వాల్సిందే అని చేతులెత్తారు. బాబ్దాదాకు వతనంలో మీ అందరి చేతులు కూడా కనిపిస్తాయి. అక్కడ ఇలాంటి చిన్న టీవీ లేదు, కానీ చాలా పెద్ద టీవీ ఉంది. ఒక్క సెకండులో అన్ని సెంటర్ల రిజల్ట్ను చూడవచ్చు. మీలో ఏదైతే తండ్రి సమానముగా అవ్వాల్సిందే అనే ఉల్లాసం ఏదైతే ఉందో దానిని చూసి బాబ్దాదా చాలా హర్షితం అవుతున్నారు. మీరు అదృష్టవంతులు, హర్షిత ముఖం కలిగిన వారు. ఎప్పుడూ కూడా ఆవేశపూరితమైన ముఖాన్ని తయారు చేసుకోకండి. ఎవరైనా మిమ్మల్ని చూస్తే సదా సంతోషంగానే కనిపించాలి. పనిలో ఎంత బిజీగా ఉన్నా, తప్పును సరిచేస్తున్నా, అర్థం చేయించే సమయంలో కూడా ఆవేశపూరిత ముఖము, మాటలు ఉండకూడదు.
ఈ సంవత్సరంలో ఈ పరివర్తనను చేసి చూపించండి. బహుమతి ఇస్తాము. పూర్తి సంవత్సరంలో ఎలాంటి విషయం వచ్చినా సదా చిరునవ్వుతూ ఉంటారు. చాలామంది సోదరులు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఒకవేళ ఆవేశంగా చెప్పకపోతే అర్థం చేసుకోరు, మారరు అని అంటారు. మీరు ముందు నుండే వారు మారరు అనే భావన ఉంచుకున్నారు కనుక వారికి మీ వైబ్రేషన్లు ముందుగానే చేరుకున్నాయి. కనుక ఈ సంవత్సరంలో క్రోధము లేక దాని పిల్ల పాపలకు మీరు వీడ్కోలు ఇచ్చేయాలి. వీలవుతుందా? ఆవేశము కూడా ఉండరాదు. తండ్రి ప్రశ్నిస్తున్నారు. పని చేయించుకునేందుకు వారిని సరిచేయడానికి ప్రతి సమయము క్రోధం చేసుకుంటారు. కానీ వారు సరి అవుతున్నారా? క్రోధం చేసుకోవడం ద్వారా ఎవరైనా సుధారణ అయ్యారా? ఆ లిస్టు చెప్పండి. వారు ఇంకా విసుక్కుంటారు కానీ బాగుపడరు. మనసులో అపోజిషన్ వచ్చేస్తుంది. ఒకవేళ పెద్దవారైతే పైకి ఏమీ మాట్లాడరు కానీ మనసులో అపోజిషన్లోకి వస్తున్నారు. అదే చిన్నవారు అయితే ఏడవడం ప్రారంభిస్తారు. కనుక ఈ సంవత్సరంలో ఏమేం చెయ్యాలో అవన్నీ వినిపిస్తున్నాము. ఇష్టమేనా? చేస్తారు కదా. ఇప్పుడు చేతులు ఎత్తండి. చేస్తారా? టీవీ వారు ఫోటో తీయండి. చేతులు ఎత్తి అలాగే నిలబెట్టండి. టీవీ వారు ఫోటో తీస్తున్నారు. అచ్చా, సమయం అనుసారము ఈ సమయంలో సమయం యొక్క వేగం తీవ్రంగా ఉంది అని బాబ్దాదా చూశారు. మరి సమయాన్ని ఎవరు ఎదుర్కొంటారు? మీరే ఎదుర్కోవాలి కదా. బాబ్దాదా చూశారు, దుఃఖితుల పిలుపు, భక్తుల పిలుపు తక్కువగా వింటున్నారు. పాపం వారు ధైర్యహీనులుగా ఉన్నారు. వారికి రెక్కలు తగిలిస్తే ఎగరగలుగుతారు. ధైర్యం అనే రెక్కలు, ఉమంగ ఉత్సాహాలు అనే రెక్కలను తగిలించండి. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు ఇప్పుడు బాబ్దాదా ఇచ్చిన హోంవర్క్ను ప్రాక్టికల్లో చేసి రుజువునిచ్చే సుపుత్రులు తమ ప్రభావాన్ని చూపిస్తారు. కనుక నలువైపులా ఉన్న పిల్లలు చాలా హృదయపూర్వక ప్రేమను, 16 రెట్ల ప్రియ స్మృతులను స్వీకరించండి. ఇటువంటి యోగ్యమైన పిల్లలకు, శ్రేష్టమైన పిల్లలకు బాబ్దాదా యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే. ఈ సంవత్సరంలోని ప్రతిరోజును స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన యొక్క రూపంలో జరుపుకుంటూ ఉండండి. ప్రతిరోజు కూడా కొత్త పరివర్తన తీసుకుని రావాలి. ప్రతిరోజు కొత్త సేవ, ప్రతిరోజు సదా ఉమంగ ఉత్సాహాలలో ఉండాలి. ఒక్కరోజు కూడా చింతనలో ఉండరాదు. సదా ఉమంగ ఉత్సాహాలతో రాత్రింబవళ్ళు కూడా గడపండి. ఈ కొత్త సంవత్సరంలో ప్రతిరోజు స్వయం పట్ల కానీ, విశ్వం పట్ల కానీ, సేవ పట్ల కానీ ఏదో ఒకటి కొత్తది చెయ్యాలి అనే దృఢ సంకల్పం చేసి సమయాన్ని సమీపంగా తీసుకొని వస్తూ తండ్రి సమానము సంపూర్ణముగా అయి ఎగరాలి మరియు అందరినీ ఎగిరిస్తూ ఉండాలి. అచ్చా, ఈరోజు వరదానము. ప్రతి ఒక్కరి సలహాకు గౌరవమును ఇచ్చి విశ్వము ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునే బాలక్ సో మాలిక్ భవ. సారాంశము. ఎవరైనా చిన్నవారు కానీ పెద్దవారు కానీ మీరు ప్రతి ఒక్కరి సలహాకు తప్పకుండా గౌరవాన్ని ఇవ్వండి. ఎందుకంటే ఎవరి సలహాను అయినా తిరస్కరించడము అనగా మిమ్మల్ని మీరు తిరస్కరించుకోవడమే అవుతుంది. కనుక ఒకవేళ ఎవరి వ్యర్థమునైనా కట్ చేయాలన్నా కూడా మొదట వారికి గౌరవాన్ని ఇవ్వండి, స్వమానమును ఇవ్వండి, తర్వాత వారికి శిక్షణ ఇవ్వండి. ఇది కూడా పద్ధతి. ఎప్పుడైతే ఈ విధంగా గౌరవం ఇచ్చే సంస్కారం నిండుతుందో
అప్పుడు విశ్వము నుండి మీకు గౌరవం ప్రాప్తిస్తుంది. దీని కొరకు బాలకుల నుండి మాలికలుగా, మాలికల నుండి బాలికలుగా అవ్వండి. మీ బుద్ధి బేహద్దు శుభ కళ్యాణం యొక్క భావనతో సంపన్నంగా ఉండాలి. స్లోగన్: మస్తకంపై సదా బాబా తోడు యొక్క స్మృతి తిలకం దిద్దుకోండి. ఇదే సౌభాగ్యం యొక్క గుర్తు. ఈరోజు అవ్యక్త ప్రేరణ: ఐకమత్యాన్ని తీసుకుని వచ్చేందుకు 2 విషయాలను ధారణ చేయాల్సి ఉంటుంది. ఒకటి, ఏకనామీగా అయి సదా ప్రతి విషయంలో ఒక్కరి పేరునే తీసుకోండి. 2, సంకల్పాలను, సమయాన్ని, జ్ఞాన ఖజానాను ఎకానమీ చేయండి, అంటే పొదుపు చేయండి. ఎప్పుడైతే అందరూ ఈ విధంగా ఏకనామీ మరియు ఎకానమీ కలవారిగా అయిపోతారో అప్పుడు ఒక్క తండ్రిలో అన్ని ప్రకారాల భిన్నత ఇమిడిపోతుంది. అచ్చా. ఓం శాంతి.